ఆచి చికెన్ మసాలా. రేపు తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనున్నారు దళపతి విజయ్. అదే సమయంలో టీవీకే విజయ్ ప్రభుత్వానికి ఊహించిన బలం దక్కింది. విజయ్ కు మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో చీలిపోయింది. ఆ పార్టీ సీనియర్ నేత షణ్ముగం తిరుగుబాటు బావుట ఎగరవేశారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విజయ్ టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే షణ్ముగం వెంట దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. షణ్ముగం ఇప్పటికే ఆయన తన మద్దతుదారులతో సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. డీఎంకే విధానాలకు అన్నాడీఎంకే విరుద్ధమని, అటువంటి పార్టీతో ఎలా కలుస్తారని పళనిస్వామిపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో జరగనున్న ఫ్లోర్ టెస్ట్ లో సీఎం విజయ్ కు అనుకూలంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. తొలుత 118 మెజారిటీ మార్కు సాధించేందుకు కష్టపడ్డ విజయ్ మెజారిటీ ప్రస్తుతం 150కి చేరినట్లయింది. Passed a resolution. We accept the people mandate. The people mandate is for not for TVK. The mandate is for Chief Minister Vijay. That is foremost important. That we have to understand that the mandate is for Vijay to become a Chief Minister. So we respect people mandate. So to respect the people mandate, we wholeheartedly congratulate. First of all, we congratulate Chief Minister Vijay, and wholeheartedly we as a AIADMK party and AIADMK legislative party support and extend our support to the TVK government headed by Chief Minister. మొత్తం మీద తొలుత 118 మెజార్టీ మార్క్ కోసం టీవీకే అధినేత విజయ్ కష్టపడ్డారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఏఐఏడీఎంకే మాత్రం మద్దతు తెలపడంతో ఆ మెజారిటీ కాస్త 150కి చేరుకుందని చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సునీత. ఏఐడిఎంకేకి ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి షణ్ముగం షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజైతే ఏర్పడింది. తమిళనాడు అసెంబ్లీలో రేపైతే మాత్రం ఈ యొక్క ఫ్లోర్ టెస్ట్ అయితే నిర్వహించనున్నారు. అంటే ఒక బల పరీక్ష కూడా రేపు అసెంబ్లీలో నిరూపించుకోవడానికి అయితే మాత్రం టీవీకే విజయ్ రేపు అసెంబ్లీలో అయితే ఒక కార్యక్రమం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మెజారిటీకి సంబంధించి విజయ్కి అయితే 120 స్థానాలు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా ఈ రోజు తాజాగా టీవీకే సపోర్ట్ ఇస్తున్నట్టుగా కూడా ఏఐడిఎంకేకి సంబంధించి షణ్ముగం వాళ్ళ అనుచరులు మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు దాకా టీవీకే పార్టీ విజయ్ కి సపోర్ట్ ఇస్తున్నట్టుగా కూడా వెల్లడించడం అయితే జరిగింది. దీంతో ఒక్కసారిగా ఏఐడిఎంకేలో నుంచి చిలికలు కూడా ఏర్పడింది అనేసి అయితే క్లారిటీగా అయితే తెలుస్తా ఉన్నాయి. ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి షణ్ముగం అయితే మాత్రం ఇదివరకే ఒక ఏఐడిఎంకేకి సంబంధించి విభేదాలు ఉన్నాయి. వాటితో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీవీకే పార్టీతో మంత్రాలు కూడా జరుపుతా ఉన్నాయి. వారికి టీవీకే పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా కూడా వార్తలు అయితే వచ్చాయి. ఈ రోజు తాజాగా తీసుకునేటువంటి ఒక నిర్ణయం అయితే మాత్రం ఒక ఏఐడిఎంకేలో మాత్రం అది ఒక సంచలనంగా కూడా మారింది. ఏఐడిఎంకే పార్టీ కూడా 2 వర్గాలుగా కూడా విడిపోయిందనేసి అయితే మాత్రం క్లారిటీగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో టీవీకే పార్టీకి మరింత బలం కూడా చేకూర్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకేసారి 30 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి సపోర్ట్ చేయడంతో ఈ యొక్క వర్గానికి సపోర్ట్ చేయడం టీవీకే పార్టీ యొక్క బలం కూడా 150 సీట్ల వరకు కూడా పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీనికోసం అయితే మాత్రం విజయ్ మొదటి నుంచి కూడా ఒక మెజారిటీ పెంచుకోవడం కోసం అయితే మాత్రం చాలా పార్టీలతో కూడా మాట్లాడడం అయితే జరిగింది. మొదటగా 108 సీట్లు సాధించినప్పటికీ కాంగ్రెస్ తో 5 సీట్లు, సిపిఎం సిపిఐతో 4 సీట్లు, తర్వాత ఒక చిన్న పార్టీలుగా ఉన్నటువంటి విసికే పార్టీ వీటిలన్నిటితో కూడా మాట్లాడి వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన తర్వాతనే గవర్నర్ కలిసి
ఒక ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే తీసుకున్నారు. దీంతో 2 రోజుల తర్వాత ఒక అసెంబ్లీలో కూడా వాళ్ళ ఒక బల నిరూపణ కూడా చేసుకోవాలనేసి అయితే మాత్రం గవర్నర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో రేపైతే మాత్రం అసెంబ్లీలో టీవీకే పార్టీకి సంబంధించి కూడా ఒక ఫ్లోర్ టెస్ట్ అయితే ఉంది. తన బలాగాన్ని నిరూపించుకోవాలనేసి అయితే మాత్రం దీంతో ఇప్పటికే ఉన్నటువంటి మెజారిటీతో తన బలాగాన్ని నిరూపించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఏఐడిఎంకే నుంచి కూడా 30 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి టీవీకే సపోర్ట్ చేయడంతో పాటుగా ఇంకా మరింత కూడా బలం పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఏఐడిఎంకే నుంచి వచ్చేటువంటి షణ్ముగం అనుచరులంతా కూడా టీవీకే పార్టీలో జాయిన్ అయ్యే విధంగానే తను ముందుకెళ్తున్నారనేసి అయితే తెలుస్తా ఉంది. ఇక విజయ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తారా లేదా అన్నదైతే ఉంది. మరి ఈ యొక్క పరిణామం చోటు చేసుకుంటే ఏఐడిఎంకేలో తర్వాత పరిణామం ఎలా ఉండబోతుంది? ఇప్పటికే గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఏఐడిఎంకే ప్రజల దగ్గర కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఆ ఒక ఏఐడిఎంకే కూడా భూస్థాపితం అయిపోతుందనేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నాడు. ఇద్దరు కీలక నేతలుగా ఉన్నటువంటి ఏఐడిఎంకేలు అయితే మాత్రం 2 వర్గాలుగా విడిపోయేసి విభేదాలు అయితే రావడం, దాంతో పాటుగా నాయకత్వం సరిగా లేదు అనేసి వారిపైన వ్యతిరేకత కూడా రావడం, ఇదంతా కూడా చూస్తుంటే పళనిస్వామి వారిని బుజ్జిగించేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అవంతా కూడా ఫలించలేదనేసి అయితే తెలుస్తా ఉంది. ఇక తాజాగా ఈ రోజు షణ్ముగం ప్రకటించినటువంటి ఒక న్యూస్ తో పాటుగా ఈ 30 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి సపోర్ట్ చేస్తాం, వేరే ఒక పార్టీకి అయితే ఉండము, ఎన్డీఏ నుంచి మేము బయటకు వస్తున్నాం అనేసి అయితే మాత్రం కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. షణ్ముగం చేసినటువంటి ఒక కీలక వ్యాఖ్యలతో పాటుగా ఏఐడిఎంకేలో నుంచి పక్కకు వచ్చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమిలో అయితే ఉంది, ఆ ఒక అలయన్స్ ను కూడా మేము ఎగ్జిట్ అవుతా ఉన్నాం అనేసి అయితే షణ్ముగం ప్రకటించడంతో ఇక టీవీకే పార్టీలోకి తను చేరడం దాదాపుగా ఖాయమైపోయింది అనేసి అయితే మాత్రం తెలుస్తా ఉంది. ఈ యొక్క 30 మంది ఎమ్మెల్యేలు ఒకేసారిగా వచ్చేస్తే ఏఐడిఎంకే అనుచరులు తప్ప మరొకరి వేరే వాళ్ళు కూడా దాంట్లో ఉండేటువంటి పరిస్థితిగా లేదు. మరి ఆ ఒక పార్టీని ఎలా తీసుకురాబోతారు అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఏర్పడింది. ఈ యొక్క ఏఐడిఎంకేలో చిలుకలు ఉన్నాయి అనేసి మొదటి నుంచి కూడా టీవీకే పార్టీ మెజారిటీ స్థానాలు సాధించినప్పటి నుంచి కూడా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. దాంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఇండివిజువల్ గా కూడా విజయ్తో కలవాలి అనేసి అయితే చూస్తున్నప్పటికీ విజయ్ తనని ఆహ్వానించకపోవడంతో వాళ్ళు వెనుదిరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఒక షణ్ముగం చేసినటువంటి ఒక వ్యాఖ్యలు రేపు అసెంబ్లీలో టీవీకే పార్టీకి సపోర్ట్ గా ఇచ్చేటువంటి పరిణామాలతో పాటుగా చూస్తుంటే త్వరలో కూడా ఈ 30 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం తరపు నుంచి వారి ఒక ఆధ్వర్యంలో కూడా టీవీకే పార్టీలో చేరేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయనేసి అయితే చెప్తున్నారు. రేపు జరిగేటువంటి అసెంబ్లీ యొక్క ఫ్లోర్ టెస్ట్ లో అయితే మాత్రం ఫ్లోర్ టెస్ట్ లో సాధారణంగా మెజారిటీ 118 స్థానాలు బలం అయితే నిరూపించుకోవాలి. మరి తను 120 స్థానాలకు అయితే మాత్రం 120 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తూ కూడా ఇది ప్లాన్ తో పాటు ఉన్నారు. దాని తర్వాత ఈ యొక్క 30 మంది ఎమ్మెల్యేలు కూడా అంటే దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు తనకి సపోర్ట్ చేసే విధంగా ఉన్నారు కాబట్టి ఆ ఒక స్థానాలు కూడా ఇంకా బలం పెరిగి తను చూపించాల్సినటువంటి మెజారిటీ కన్నా కూడా ఇంకా అధికంగా ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దీంతో టీవీకే పార్టీ తమిళనాడు ప్రభుత్వాన్ని పాలించడానికి అయితే మాత్రం దాదాపుగా పూర్తిగా కూడా క్లియర్ అయిపోయింది అనేసి అయితే చెప్పొచ్చు. మరి ఒక ప్రభుత్వం నడిపించేటువంటి ఒక పథకాలు కానీ ఇవి వాటికన్నిటికి కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటుగా రేపు జరిగేటువంటి ఒక ఫ్లోర్ టెస్ట్ లో నిరూపించుకోగలిగితే అదే కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేసి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదే హాట్ టాపిక్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ నరేష్.